చిన్న హీరోలకు కూడా మీరు ఒక సూపర్ హీరోయిక్ ఇమేజ్ ఇస్తారు సినిమాల్లో. అసలు దిల్ నితిన్కి అసలు పాలుగారి కుర్రాడి ఫేస్ అప్పట్లో అబ్బాయి మిల్కీ మిల్కీ బాయ్ ఫేస్ అనమాట. అలాంటి అబ్బాయితో మీరు ఫైట్లు చేయించారు, చిత్ర కొట్టించేశారు, అండ్ యూ మేడ్ దెమ్ బిలీవ్. సో ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్గా జనరల్గా మిగతా డైరెక్టర్స్తో అది సంబంధించి ఏమో నేనైతే తీసేసా. నేను అనుకున్నది క్షణం అనిపించలేదా ఈ అబ్బాయితో ఇలాంటి ఫైట్లు చేయించకూడదు, జనాలు యాక్సెప్ట్ చేయరేమో? ఎందుకు చూపుతాను, హీరో కదా, చెయ్యాలి కదా. రామ్ గోపాల్ వర్మ గారు ఒక కాంప్లిమెంట్ ఆ సినిమాకి, వాడు తప్పని కొడతాడు, కొడితే ఒకటి పడిపోతాడు, పడిపోయిన తర్వాత మన తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి లేకపోతే చచ్చిపోతాడు అనగానే అందరిలో చూస్తా. అసలు నువ్వు ఎలా ఇమాజిన్ చేసావు అది? అసలు కొట్టిన పంచ్ కన్నా కూడా డైలాగ్ చాలా పవర్ఫుల్ కదా. నిజమే, కరెక్ట్. నాకు అనిపించింది తీసిందే. అదే అంటున్నాను, అంటే చిన్న చిన్న హీరోలతో కూడా మీరు యూ జస్టిఫై ఇట్ టోటలీ. ఆ సీన్స్ ఎక్కడ కూడా అన్బిలీవబుల్గా అనిపించదు. అఫ్ కోర్స్ అంటే మోర్ దెన్ రియాలిటీ ఉంటుంది, అన్రియల్గా ఉండొచ్చు కానీ అన్బిలీవబుల్ ఉన్నాయి కదండి. అదే అన్నప్పుడు ఫైట్ అంటే ఇలా కొట్టగానే ఎగిరిపోవడమే కదా ఇప్పుడు చూస్తున్నాం. అలా లేకపోతే అది లేదేంటి అన్న, అలా లేదేంటి అని అడిగే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎస్పెషల్లీ మీ నుంచి అవే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150లో అలాంటివి ఏమి ఉండబోతున్నాయి? ఖైదీ నెంబర్ 150లో యాక్షన్ చాలా బాగుంటుంది. అంటే నేను అనేది ఏంటంటే ఇందులో మరీ అన్రియలిస్టిక్గా అలా పడిపోవటాలు అయ్యే ఉండవు, నిజానికి ఉండొచ్చు కూడా. ఏది చిరంజీవి గారు కొడితే పడిపోతారని అందరూ నమ్ముతారు. నేను మరీ చిన్న చిన్న హీరోలు కూడా కొడుతుంటే 20 మంది లేచిపోవడం అలా ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ బ్యాక్ ఇమేజ్ ఏమి లేకుండా. దీనిలో ఫైట్స్ కూడా చాలా బాగుంటాయండి. అవునా? ఓకే, సిచ్యువేషనల్గా ఉంటాయి. అయితే మీరు చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, వెంకటేష్ గారితో చేశారు, నాగార్జున గారితో మాత్రం తీయలేదు. అఖిల్లో ఒక సాంగ్లో చిన్నది చేశారు కానీ నాగార్జునతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ చేయాలి అసలు ఉందా ఎప్పటి నుంచో మీకు చేయాలని? 1-2 సార్లు అనుకున్నాం కానీ ఎందుకో జరగలేదండి అది. అంటే నాకు సరి గుర్తులేదు కానీ చెయ్యాలి. వాళ్ళ అబ్బాయితో చేశారు. చేసా. ఇప్పుడు